గత కొన్ని వారాలుగా మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ భారత్ పై మరొకసారి నోరు పారేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాడులతో చితికిపోయిన సైన్యానికి బుద్ధి రాలేదు. పైగా భారత్ తో జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తానే విజేతగా ప్రకటించుకొని ఆర్మీ చీఫ్ నుంచి ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి ప్రకటించుకున్నారు ఆసిం మునీర్. గత వారం ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఫీల్డ్ మార్షల్ మునీర్ 5 ఏళ్ల కాలానికి మొదటి సిడిఎఫ్ గా కొత్త పదవిని చేపట్టారు. 27వ రాజ్యాంగ సవరణ కూడా చేయడంతో 2030 వరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ స్టాఫ్ పదవిలో కొనసాగనున్నారు ఆసిం మునీర్. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నెల 4వ తేదీన ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ను ఆర్మీ స్టాఫ్ చీఫ్, డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ గా నియమించడానికి ఆమోదం తెలిపారు. జనరల్ ఆసిం మునీర్ నవంబర్ 2022లో ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ పదవీ కాలం 5 ఏళ్లు. అంటే ఆయన పదవీ కాలం 2030లో ముగుస్తుందన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలో సవరణ తర్వాత ఆర్మీ చీఫ్ పదవీ కాలం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెరిగింది. ఆర్మీ చీఫ్ గా ఆయన పదవీ కాలం నవంబర్ 2027లో ముగియనుంది. అయితే 27వ సవరణ తర్వాత ఆర్మీ చీఫ్ రక్షణ దళాల అధిపతిగా రాబోయే 5 ఏళ్ల పాటు సిడిఎఫ్ గా ఉంటారు. మొన్నటి నవంబర్ నెలలోనే పదవి విరమణ చేయాల్సి ఉన్న త్రివిధ దళాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ ప్రమోషన్ తో పాకిస్తాన్ లో అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా ఎదురనేది లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నారు. అధికారం చేతిలోకి రాగానే భారత్ పై అవాకులు చవాకులు పెరగడం మొదలు పెట్టారు. పైగా భారత్ ఎలాంటి భ్రమల్లో ఉండకూడదంటూ అసీం మునీర్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిం మునీర్ భారత్ విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. పాకిస్తాన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ విషయంలో భారత్ ఎలాంటి భ్రమలో ఉండకూడదు. ఈసారి పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత కఠినంగా ఉంటుంది, మరింత వేగంగా స్పందిస్తుంది అని అన్నారు. అయితే ఈ ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు. ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఆ తర్వాత మే 7వ తేదీన పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఒక కార్యక్రమంలో ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కు సంబంధించిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిస్తూ భారత్ ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పాకిస్తాన్ సైన్యం వల్లే ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఉగ్రవాదం, శిక్షణ శిబిరాలు, భారత వ్యతిరేక భావజాలం అన్నీ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినవని, పాకిస్తాన్ను సైన్యమే ఏలుతోందని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అమ్ద్రాబీ స్పందించారు. రెచ్చగొట్టే నిరాధారమైన బాధ్యతారహితమైన ప్రకటనను పాకిస్తాన్ పూర్తిగా ఖండిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలపై ఆసిం మునీర్ స్పందించారు. కాబుల్లోని ఆఫ్ఘాన్ తాలిబాన్ పాలనకు స్పష్టమైన సందేశం పంపామని అన్నారు. ఆసిం మునీర్ తన ప్రసంగంలో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ లేదా పాకిస్తాన్ ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం తప్ప ఆఫ్ఘాన్ తాలిబాన్లకు వేరే మార్గం లేదని సందేశం ఇచ్చినట్లుగా పాకిస్తాన్ టీవీ తెలిపింది. నిజానికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీపై పాకిస్తాన్ లో నిషేధం ఉంది. భారత్ ను కాపీ కొడుతూ పాకిస్తాన్ కూడా అక్కడ త్రివిధ దళాలను ఒక గొడుగు కిందకు తెచ్చింది. దానిని సమర్థించుకున్న ఆసిం మునీర్ పెరుగుతున్న మారుతున్న ముప్పుల కారణంగా 3 సేవలు ఒకే వ్యవస్థ కిందకు తెచ్చామని అన్నారు. మల్టీ డొమైన్ ఆపరేషన్లను మరింత మెరుగుపరచడం చాలా ముఖ్యమని, ఈ మార్పు దిశగా రక్షణ దళాల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించడం ఒక ముఖ్యమైన అడుగు అని మునీర్ తెలిపారు. పాకిస్తాన్ శాంతిని ఇష్టపడే దేశమని నేను మరొక్కసారి చెబుతున్నా. అయితే పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బెదిరించడానికి, మన ఉద్దేశాలను పరిరక్షించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. పాకిస్తాన్ భావజాలం అజేయమైనది. ధైర్యవంతులైన యోధులతో, ఐక్యతతో, దృఢ సంకల్పంతో దేశానికి రక్షణ లభిస్తుందని అందరూ తెలుసుకోవాలి అని ఆర్మీ చీఫ్ అన్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరై రక్షణ వ్యూహంలోని వివిధ అంశాలపై చర్చించారు. పాకిస్తాన్ సాయుధ దళాలు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా జాతీయ భద్రతను నిర్ధారించాలని ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అన్నారు. పాకిస్తాన్ ను ప్రభుత్వం కాకుండా సైన్యమే పాలిస్తున్నారని చెప్పడానికి తాజాగా జరిగిన ఒక ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక మహిళా జర్నలిస్ట్ కు కన్ను సైగ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మహిళా జర్నలిస్ట్ అబ్సా కోమన్ ప్రశ్న వేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఉందని, దేశ వ్యతిరేకి అని, ఢిల్లీ కనుసనల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు చేశారని, దీంట్లో ఎంత వాస్తవం ఉందని ఆ జర్నలిస్ట్ అడిగారు. గతంతో పోలిస్తే దీంట్లో ఏమైనా తేడా ఉందా, లేక భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చా అని ఆ మహిళా రిపోర్టర్ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు లెఫ్టినెంట్ జనరల్ చౌదరి సమాధానమిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఒక మెంటల్ పేషెంట్ అని చెబుతూ మహిళా జర్నలిస్ట్ వైపు కన్ను కొట్టాడు. ఆ ఘటనకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. కెమెరా ముందు ఆర్మీ ఆఫీసర్ కన్ను కొట్టాడని, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం లేదని, పీఎం ఒక కీలుబొమ్మ అయ్యారని కొందరు కామెంట్ చేశారు. ఇమ్రాన్ జైల్లో కలుస్తున్న వాళ్ళంతా పాకిస్తాన్ ఆర్మీపై విషం చిమ్ముతున్నారని చౌదరి ఆరోపించారు. ఏది ఏమైనా ప్రస్తుతం పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉందనడంలో సందేహం లేదు. తొండముదిరి ఊసలవెల్లిగా మారినట్లు ఇప్పుడు మునీర్ నియంతగా మారడానికి పెద్దగా సమయం పట్టదని అంటున్నారు విశ్లేషకులు. భారత్ అంటే విషం కక్కే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అక్కడి ప్రభుత్వం అపరిమిత అధికారాలను కట్టపెట్టడం మనకు ప్రమాదకరంగా పరిణమించింది. తనకు ఏకంగా దేశ అధ్యక్షుడికి లభించే మినహాయింపులను కల్పించింది. ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలు మొత్తం అసీం మునీర్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఇక అసీం మునీర్ తన జీవితకాలంలో చట్టపరమైన విచారణలు ఎదుర్కోకుండా తప్పించుకునే అవకాశం వచ్చింది. ఇక పాకిస్తాన్ దేశ చరిత్రలో 5 నక్షత్రాల ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు సిఓఏఎస్ సిడిఎఫ్ సంయుక్త కమాండ్ ను ఒకే సమయంలో నిర్వహించిన మొట్టమొదటి సైనిక అధికారిగా అసీం మునీర్ చరిత్రలోకి ఎక్కారు. 1965 యుద్ధ సమయంలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఆ ఫీల్డ్ మార్షల్ బిరుదును పొందినటువంటి రెండో ఆర్మీ అధికారి కూడా ఈ అసీం మునీర్ కావడం గమనార్హం. ఈ కొత్త సిడిఎఫ్ నియామకం ద్వారా సైనిక అధిపతికి అసాధారణమైన చట్టపరమైన రక్షణ లభిస్తోంది. సిడిఎఫ్ అసీం మునీర్ కు దేశ అధ్యక్షుడితో సమానమైన చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఈ హోదా పొందిన వారికి జీవితకాలంతో పాటు ఎలాంటి న్యాయపరమైన విచారణలు ఎదుర్కోకుండా మినహాయింపు లభిస్తోంది. ఈ సవరణలు త్రివిధ దళాలపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే పర్యవేక్షణను కూడా తగ్గిస్తాయి. ఇకపై వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకానికి సిడిఎఫ్ సిఫార్సు చేస్తే దాని పాక్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. గతంలో ఈ నియామకాలు చేసే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఇక పాకిస్తాన్ చరిత్రలో ప్రభుత్వంలో సైన్యం జోక్యం కొత్తమీ కాదు. 1947లో పాక్ విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ పౌర సైనిక పాలన మధ్య అధికారం దోబుచ్చులాడుతూనే ఉంది. 1999లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న పర్వేజ్ ముషరఫ్ చివరి సైనిక పాలకుడు. అప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక రంగాలపై సైన్యం ప్రభావం బలంగా ఉంది. దీని హైబ్రిడ్ పాలన అని రాజకీయ విశ్లేషకులు పిలుస్తారు. అసీం మునీర్ కు ఇంత అపరిమిత అధికారాన్ని అప్పగించడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మొదట సంకోచించినప్పటికీ చివరకు ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.